కమిటీ బాధ్యులకి, మహిళా నాయకురాళ్ళకి, డివిజన్ అధ్యక్షులకి, డివిజన్ బాధ్యులకి, కౌన్సిలర్లకి, ప్రజాప్రతినిధులకి, ఓబీసీ సెల్ చైర్మన్ గారికి, అందరికీ, మహిళా నాయకురాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఫ్లోర్ లీడర్ గారికి అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా పెద్దల దొంతి మాధవరెడ్డి గారు ఎన్నిక అవుతే, అంటే ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో పాటు ఆ భగవంతుని కూడా ఆశీస్సులు కూడా కావాలని అశోకనగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, యువజన కాంగ్రెస్ కమిటీ, కబడ్డీ అసోసియేషన్, 2011-12 ఎస్ఎస్సి విద్యార్థులు సంయుక్తంగా ఎన్నికలకు ముందు, ఓటింగ్కు ముందు విజయం సాధించాలి, మాధవరెడ్డి గారు విజయం సాధిస్తే అశోకనగరంలోని శ్రీ కోదండ రామాలయం నుండి నర్సంపేట, మహేశ్వరం, లక్నపల్లి, గిర్నిబాయి మీదుగా గీసుకొండ మండలంలోని శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్దకు కాలినడకన పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు మొక్కుకోవడం జరిగింది. ఆ పరంపరలో భాగంగా ఈరోజు ప్రజల ఆశీస్సులతో పాటు ఆ భగవంతుల ఆశీస్సులు కూడా నిండుగా ఉండి పెద్దల మాధవరెడ్డి గారు 18,778 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో పాటు వారి ఓటుతో తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. గౌరవ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మా అశోకనగర్ గ్రామ పార్టీ బాధ్యులు, అనుబంధ సంఘాలు, విద్యార్థులు కోరుకున్న ప్రకారం ఈరోజు వేకోజాముననే శ్రీ కోదండ రామాలయంలో పూజలు నిర్వహించి, పురోహితుని సమక్షంలో పూజలు నిర్వహించి పాదయాత్రగా ప్రారంభించుకొని ముందుకు సాగుతూ ఉంటే అశోకనగరంలో, అయోధ్య నగరంలో, సర్వాపురంలో, తర్వాత భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా మా మహిళా నాయకురాలు ఆడపు రమతో పాటుగా, ఓర్సాంజలి కౌన్సిలర్ గారితో పాటుగా, తర్వాత పాకాల సెంటర్లో రతన్ కుమార్ గారు మరియు అక్కడ పార్టీ బాధ్యులు, తర్వాత అంబేద్కర్ సెంటర్లో నవీన్ గారు, తర్వాత పార్టీ బాధ్యులు అందరూ కూడా ఘనంగా స్వాగతం పలకడంతో పాటు వీరతిలకం దిద్ది రజనీభారతి గారు కూడా వారి ఇంటి ఎదుగురా వారు కూడా నీళ్లు పోసి మొక్కు చెల్లించుకునే క్రమంలో మంగళారతి ఇచ్చి వీరతిలకం దిద్ది స్వాగతం పలకడం. ఈరోజు ఈ అమరవీరుల స్తూప సెంటర్కి నర్సంపేట పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ గారి ఆధ్వర్యంలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులందరూ కూడా మమ్మల్ని ఘనంగా స్వాగతం పలకడం, వారికి 2 చేతులు జోడించి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ భగవంతుడికి మొక్కు చెల్లించడంతో పాటు మరో మొక్కుగా మేము పాదయాత్రగా వెళ్తున్నాం. ఏదైతే నర్సంపేట నియోజకవర్గ చరిత్రలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇక్కడ శాసనసభ్యుడికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అగ్రనాయకులు సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరందరికీ మేము ఒకే విన్నపం, దేవుళ్ళ ద్వారా, ఆ భగవంతుల ద్వారా వీళ్ళని కోరుకుంటున్నాం. వెనకబడ్డ నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం మంత్రివర్గంలో 2వ విస్తరణలో తప్పకుండా అవకాశం కల్పించాలని, ఆ భగవంతుడు వారికి అవకాశం కల్పించే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని నర్సంపేట నియోజకవర్గ పార్టీతో పాటు అశోకనగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అందరం కూడా మీ ద్వారా విన్నవించుకుంటూ పాదయాత్రగా కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్దకు వెళ్ళి అక్కడ కూడా మొక్కు చెల్లించుకోవడంతో పాటు మరో మొక్కును కోరుకొని మా యొక్క ఈ పాదయాత్రను విరమణ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. మళ్ళొక్కసారి మాకు సంఘీభావం ప్రకటించిన అందరికీ పేరు పేరున 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.